మీకు జూన్ 1వ తేదీ నుంచి మొదలుకొని సంవత్సరాంతం మొత్తం కూడా గురువు మైనస్లో ఉంటాడు. 3వ స్థానము 4వ గురువు మైనస్లో ఉంటాడు. 12వ స్థానం కావచ్చు, జన్మస్థానం కావచ్చు. తర్వాత 8వ స్థానంలో ఉండేటువంటి శని మైనస్లో ఉంటున్నాడు. కేతువు మైనస్లో ఉంటున్నాడు. ఒక రాహు మాత్రమే మీకు శుభస్థానాన్ని కలిగి ఉంటున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి మొదలుకొని సంవత్సరాంతం మొత్తం కూడా సింహరాశి జాతకులు ఆచితూచి ఉండటానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభసాటి దిశలో మీరు ప్రయాణం అవుతారో ఆ దిశలో వెళ్ళండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు, మీరు ఎంతవరకు కొంటే మీరు ఇబ్బందులు కాకుండా ఉంటారో కొంతవరకే వెళ్ళండి. ఏదైనా వ్యాపారం ఆరంభం చేస్తాను, కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏమన్నా కొత్త వ్యాపారము ఆరంభం చేస్తాము అని అనుకున్నట్టయితే సింహరాశి జాతకులు మంచి స్థానాలు, గురుస్థానములు ఉండేటువంటి ఏ జాతకులు అయితే ఉంటారో, మీకు మిత్ర రాశులు ఏవైతే ఉంటాయో, వారు సక్సెస్లో ఉండేటువంటి రాశులు ఏవైతే ఉంటాయో వారితోటి మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చకులను సంప్రదించి మీరు కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.